అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి మనం జ్యోతిర్లింగాలు 12 గురించి పూర్తి చరిత్ర ప్రత్యేకత తెలుసుకుందాం. ఇప్పటిదాకా మనం 18 శక్తిపీఠాల గురించి తెలుసుకున్నాం. అవి కూడా చూడండి. ఈ వీడియోలో మనం జ్యోతిర్లింగాలు ఎలా ఆవిర్భవించాయి, 12 జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయి, అలాగే ఫస్ట్ జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ జ్యోతిర్లింగాలు మొత్తం 12. శివుడు స్వయంగా దివ్య కాంతి రూపంలో ప్రత్యక్షమైన పవిత్ర క్షేత్రాలే జ్యోతిర్లింగాలు. ఇవి భారతదేశమంతా విస్తరించి ఉన్నాయి. ఒకసారి 12 పేర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామా? సోమనాథ్ జ్యోతిర్లింగం గిర్ సోమనాథ్ గుజరాత్లో ఉంది. మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది. థర్డ్ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం ఉజ్జయిని మధ్యప్రదేశ్. ఫోర్త్ ఓంకారేశ్వర్ ఖాండ్వా మధ్యప్రదేశ్. ఫిఫ్త్ కేదార్నాథ్ ఉత్తరాఖండ్. సిక్స్త్ భీమశంకర్ పూణే జిల్లా మహారాష్ట్ర. కాశీ విశ్వనాథ్ వారణాసి. నెక్స్ట్ 8 త్రయంబకేశ్వర్ నాసిక్ మహారాష్ట్రం. తర్వాత 9 వైద్యనాథ్ దేవగర్ జార్ఖండ్. 10th నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వారకా సమీపం గుజరాత్. 11 రామేశ్వర జ్యోతిర్లింగం రామేశ్వరం తమిళనాడు. 12 కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఎల్లోరా సమీపంలో ఔరంగాబాద్లో మహారాష్ట్రంలో ఉంది. అసలు జ్యోతిర్లింగాలు ఎలా ఆవిర్భవించాయో తెలుసుకుందామా? సృష్టి ఆరంభం కాలంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదం ఏర్పడింది. ఈ వాదనలో దేవలోకం మొత్తం వ్యాపించింది. అప్పుడే భూమి నుంచి ఆకాశం వరకు చీల్చుకుంటూ ఒక అనంతమైన అగ్ని జ్యోతి స్తంభం వెలిసింది. దానికి మొదలు లేదు, అంతము లేదు. మధ్యలో అపార తేజస్సు. అది ఎవరో కాదు, పరబ్రహ్మ స్వరూపమైన శివుడు. శివుడు ఇలా అన్నాడు, ఈ జ్యోతి స్తంభానికి ఎవరు మొదలు లేదా అంతం కనుగొంటారో వారే శ్రేష్ఠులు అని. అప్పుడు విష్ణువు వరాహవతంలో భూమి లోతుల్లోకి వెళ్ళాడు. బ్రహ్మ హంస రూపంలో ఆకాశానికి ఎగిరాడు. ఎంత ప్రయత్నించినా ఎవరికి జ్యోతి యొక్క అంతం దొరకలేదు. విష్ణువు నిజాన్ని ఒప్పుకున్నాడు. బ్రహ్మ అబద్ధం చెప్పాడు. శివుడు తీర్పు ఏమిచ్చాడంటే, విష్ణువుకు వరం, బ్రహ్మకు శాపం. ఆ అనంత జ్యోతి లోకానికి దయచేసి భక్తులకు దర్శనమివ్వడానికి జ్యోతిర్లింగ రూపంలో స్థిరపడింది. ఆ జ్యోతిర్లింగాలో మొదటిది సోమనాథ్. అసలు సోమనాథ్ అనే పేరు ఎలా వచ్చిందంటే, సోముడు అంటే చంద్రుడు, అలాగే నాథుడు అంటే స్వామి, చంద్రుడికి స్వామి అయిన శివుడు. ఈ క్షేత్రం ప్రత్యక్షమైనందున ఈ లింగానికి సోమనాథు అనే పేరు వచ్చింది. దక్ష ప్రజాపతి 27 కుమార్తెలు, వారందరినీ చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ చంద్రుడు ఒక్క రోహిణిని మాత్రమే ప్రేమించాడు. మిగతా భార్యలను నిర్లక్ష్యం చేశాడు. ఇది చూసిన 27 మంది భార్యలు బాధతో తమ తండ్రి దక్షుడికి చెప్పుకున్నారు. కోపంతో దక్షుడు చంద్రుడిపై క్షమరోగం శాపం ఇచ్చాడు. దీంతో చంద్రుడు కాంతి తగ్గింది. లోకంలో చీకటి మునిగింది. ఔషధాల ప్రవాహం కోల్పోయాయి. సముద్ర జలాలు శక్తి కోల్పోయాయి. అప్పుడు చంద్రుడు తన తప్పు గ్రహించి ప్రభాస క్షేత్రానికి వచ్చాడు. ఇదే నేటి సోమనాథ్ ప్రాంతం. ఇక్కడ శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, శాపాన్ని పూర్తిగా తొలగించలేను, కానీ నీకు
ఉపశమనం ఇస్తాను. అమావాస్య నాడు క్షీణితంగా ఉంటావు. పౌర్ణమి రోజు సంపూర్ణ కాంతి ఇస్తావు. ఇది చంద్రకళ రహస్యం. అందుకే మనకు చంద్రుడు ఆకారంలోకి వస్తాడు, మళ్ళీ కొంచెం 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 తగ్గుతూ వస్తాడు, మళ్ళీ పెరుగుతాడు. ఆ రహస్యం యొక్క మెయిన్ ఉద్దేశం ఇదే. ఈ వరం ఇచ్చిన స్థలంలో శివుడు జ్యోతిర్లింగ రూపంలో స్థిరపడ్డాడు. అదే సోమనాథ్ జ్యోతిర్లింగం, లోకంలో మొదటి జ్యోతిర్లింగం. పురాణం ప్రకారం ఇక్కడ చంద్రుడు బంగారంతో ఆలయాన్ని చంద్రుడు బంగారంతో ఆలయాన్ని నిర్మించాడు. రావణుడు వెండితో ఆలయాన్ని నిర్మించాడు. శ్రీకృష్ణుడు చందనంతో ఆలయాన్ని నిర్మించాడు. భీమదేవుడు రాయితో కట్టాడు. ప్రతి యుగంలో ప్రతి భక్తుడు తన శక్తి మేరకు ఆలయం నిర్మించాడు. తర్వాత మహమ్మద్ గజని మొదలైన అక్రమదారులు మొత్తం 17 సార్లు ఆలయం ధ్వంసం చేశారు. కానీ ప్రతిసారి భక్తులు మళ్ళీ ఆలయం నిర్మించారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శివభక్తుల్ని ఎవరు నాశనం చేయలేరు అని. ప్రజెంట్ సోమనాథ్ ఆలయం సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పం, కాంచీ శంకరాచార్యుల ఆశీర్వాదం, రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభం. ఇది హిందూ ధర్మం పునర్జీవానికి ప్రతీక. దక్షిణ దిశలో భూభాగం లేని ఆలయం స్వయంభూ జ్యోతిర్లింగం. సముద్ర అలలు శివునికి అభిషేకం చేస్తున్నట్టు అనిపించడం, దర్శనంతో మనసు అపూర్వ శాంతి. చివరిగా ఈ క్షేత్రం సోమనాథ్ ఆలయం మాత్రమే కాదు, అది మొదటి జ్యోతిర్లింగం ఆవిర్భ స్థలం. శివుడు స్వయంగా వెలసిన పవిత్ర క్షేత్రం. శివుడు ధర్మం ఉన్నంత వరకు లోకం నడుస్తుంది. కాబట్టి అందరం ధర్మాన్ని కాపాడుతూ జీవిద్దాం. అప్పుడే మన ప్రపంచం మంచిగా ఉంటుంది. అలాగే ఈ జ్యోతిర్లింగం యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాం. అలాగే ప్రతి సోమవారం లేదా ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిద్దాం. ఆ మంత్రం మన యొక్క మనసును చాలా ప్రశాంతంగా చేస్తుంది. మనం హెల్త్ బాగాలేకుంటే హాస్పిటల్కి వెళ్ళడం, కానీ మనసు బాగాలేకపోతే ఎవరి వల్ల కాదు. కాబట్టి మనకు హెల్త్ బాగాలేకుంటే హాస్పిటల్ వెళ్ళడం, మన మనసు బాగాలేకుంటే ఆలయం అలాగా ఖచ్చితంగా కుదిరితే దర్శనం చేసుకోండి. అంత గొప్ప భాగ్యం ఇంకొకటి ఉండదు. అలాగే మనం ఇంకొన్ని మహాభారత పురాణాలు, భగవద్గీత, భాగవతం, రామాయణం, అలాగే శక్తిపీఠాల గురించి తెలుసుకున్నాం. ఇంకా చరిత్ర గురించి, ఇంకా జ్యోతిర్లింగాలు 12 మొత్తం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. నెక్స్ట్ సెకండ్ జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగంతో కలుద్దాం.